ప్రేమ, ధీరజ్ విషయంలో ఒక మంచి ట్విస్టే జరిగింది ఈరోజు ఎపిసోడ్‌లో. ప్రేమ కళ్యాణ్‌ని పట్టుకుందామని వెళ్తుంది తన ఫ్రెండ్‌తో కలిసి. అయితే కళ్యాణ్ ఆచూకీ అయితే ఎక్కడ దొరకదనమాట. అయితే ఇంకా ఇంటిలో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైందో, ఏమైనా అఘాయిత్యం చేసుకుందో అని. అందరూ తల ఒక దిక్కు ఎతకడం మొదలుపెడతారు. అయితే ధీరజ్‌కే కనిపిస్తుంది. ధీరజ్ ఫస్ట్ చెంప పగలగొడతాడు. "ఇదంతా నీ వల్లనే కదని, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్ప చేయకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు" అని అంటాడనమాట. అయితే ప్రేమ కూడా ఏం చేస్తుంది, తిరిగి ఒక చెంప పగలగొట్టి, "నీ వల్లనే కదరా! ఆ రోజు ఆ కళ్యాణ్ గాడు నగలెత్తుకుపోయేటప్పుడు నీకే కదా ఎదురుపడ్డాడు. వాడిని పట్టుకోవచ్చు కదా! నా మెడలో తాళి కట్టే పనిలో ఉన్నావే తప్ప, వాడిని పట్టుకుందామని ఏమన్నా ఉందా" అని కోపంతో ఇంటికి వెళ్దామన్నా కూడా వెళ్ళదనమాట. బైక్ ఎక్కదు. ఇక ధీరజ్ భయపెడతాడు. ఇక్కడే పాములు తిరుగుతూ ఉంటాయండి. పాములంటే ఈ ప్రేమకు చాలా భయం అనమాట. ఇక ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే మరలా ఏమనుకున్నాడో ఏమో కానీ ధీరజ్ వస్తాడు. ఇంకా బైక్ ఎక్కేస్తుందనమాట చెప్పా చేయకుండానే. ఇంకా ధీరజ్‌ని, ప్రేమను చూడగానే ఒక్కసారిగా ఊపిరొచ్చినట్టవుతుంది. స్ ఈ భద్రావతికి. ప్రేమ ఏం కాలేదు బానే ఉంది అని. అయితే ఇలా కాదు, నా నిజాయితీని నిరూపించుకోవాలి ఇంట్లో. ఇప్పుడు నా మీద దోషిగా నింద పడింది. అందుకనే నేను నీకు హెల్ప్ చేస్తాను. ముందు ఆ కళ్యాణ్ గాడిని పట్టుకోవాలి. నగలు ఇంట్లోకొస్తే కానీ నా నిజాయితీని నిరూపించుకోలేను అని ఇద్దరు కలిసి కళ్యాణ్‌ని పట్టుకునే పనిలో పడతారనమాట. దానికోసం కొత్త సిమ్ తీసుకుంటారు. మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారు. ఇక రాత్రంతా బయట కూర్చొని ఫోన్‌లు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడైనా కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలుసుకుందామని. ఇక అలా ఫోన్‌లు మాట్లాడుతూ వాడి గురించి ఆలోచిస్తూ ఇలానే ఇద్దరు ఒకే దగ్గర వచ్చి కూర్చుంటారు. కూర్చొని తనకు తెలియకుండానే అంటే ప్రేమకు తెలియకుండానే ధీరజ్ భుజం మీద పడుకొని నిద్రపోతుందనమాట. ధీరజ్ కూడా అంతే నిద్రలో బు ప్రేమ భుజం మీద పడుకొని ఒకరికొకరు తలలానించుకొని నిద్రపోతారనమాట. ఇంత చాలా క్యూట్‌గా అనిపిస్తారనమాట ఇద్దరు. ఒకరంటే ఒకరికి పడదు. కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ బయట పడకపోయినా వాళ్ళు ప్రేమగా కనిపిస్తారనమాట. ఇక అలానే ఇద్దరు కలిసి నిద్రపోతారు. నర్మద నిద్రలేసి చూసేసరికి ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని నిద్రపోతూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూస్తారనమాట. వీళ్ళిద్దరు పైకేమో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ప్రేమే లేదంటారు. వీళ్ళకి పెళ్ళెలా జరిగిందో, వీళ్ళిద్దరు ఎలా కలిసున్నారో అర్థమే కాదు అన్నట్టుగా. వీళ్ళిద్దరైతే చూడ్డానికి చాలా క్యూట్‌గా అనిపిస్తుందనమాట వీళ్ళ పెయిర్. ఇక ఇంట్లో అందరూ వచ్చి చూస్తారు. ఒక్కసారిగా వీళ్ళని చూసి కామెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తం మీద ధీరజ్, ప్రేమలు ఆ కళ్యాణ్ పుణ్యమా అంటూ కలవబోతున్నారని చెప్పొచ్చు. నగలు కారణంగా. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.